కిష్టారెడ్డిపేటలో హైడ్రా అధికారుల పంజా కొనసాగుతూ ఉంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేతల దిశగా హైడ్రా అధికారులు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ని హైడ్రా అధికారులు కూల్చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ రెంట్కుండే వాళ్లే ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. 208 సర్వే నెంబర్లో 5 అంతస్తుల అద్భుతమైన భవనాన్ని నిర్మించి రెంట్లకు ఇచ్చేశారు. పాపం వాళ్ళు ఆ సామాన్లు తీసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సామాన్లన్నీ తీసుకునే సమయం కూడా హైడ్రా అధికారులు ఇవ్వకపోవడం ఏంటని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ ఏదైతే ఉందో ఎంత అంచునుందో చూడండి, ఆల్రెడీ ఈ ఫ్లాట్ని కొట్టేశారు. ఆ అంచులు, ఆ ఏసీలు అవి తీసుకునే సమయం కూడా పెద్దగా లేనట్టే చెప్పాలి. ఈ సామాన్లన్నీ తీసుకొని సడన్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితులు. అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారండి. ఈ అపార్ట్మెంట్లో ఒక నోటీస్ బోర్డు పెడితే, ఒక నోటీస్ ఇస్తే, వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు తీసుకునే పరిస్థితులు ఉండే కదా. పాపం ఆ మంచం అంతా పాడైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మీదేనా అన్న? ఇందాక వాగ్వాదం కూడా చేశారు. ఏం సమాచారం ఇవ్వలేదా? ఏం జరిగింది అండి? నేను ఇక్కడ గ్యాస్ బండ్ కూడా తీస్తుంటే నేను పక్కన నుంచి ఉంటే కూడా అక్కడ వాళ్ళతో మొత్తం కట్ చేయడం జరిగింది. అక్కడ చూడండి మొత్తం ఎలా అయిపోయింది. బెడ్ కూడా మొత్తం పాడైపోయింది. ఫర్నిచర్ అంతా పోయింది. మాకు కనీసం టైం కూడా ఇవ్వాలి. ఒక్క నోటీస్ అంటించడానికి కూడా చేతకాని గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ చూసుకోండి. మరి ఒక్క నోటీస్ అంటిస్తే చదువురాని వాళ్ళం అంత మేము. మనిషిలు ఇక్కడ నుంచినే ఉన్నాడు. మా వాడు ఒక హ్యాండిక్యాప్డ్ అన్న. నేను అక్కడ గ్యాస్ బండ్ తీస్తున్నాను. గ్యాస్ బండ్ తీస్తున్నప్పుడు మనిషి ఎలా పరిగెత్తుకుని వెళ్తాడన్న? నేను అప్పటికే ఆపండి నడుచుకుంటూ వెళ్తుంటే కూడా కిందకు వచ్చి గొడవడం జరిగింది అప్పుడు. అందుకని మధ్యాహ్నం వరకు టైం ఇచ్చారు వీళ్ళు. మార్నింగ్ నుండి మొత్తుకుంటూనే ఉన్నాం 7 o'clock నుండి. నష్టం జరిగింది కన్నా ఈ మంచం పనికి రాకుండా పోయినట్టే కదా. ఇప్పుడు ఫర్నిచర్ పోయింది, మంచం పోయింది, మనకి ఫ్రిడ్జ్ బీరు అన్నీ పోయినాయి మనకి. చూడండి ఇప్పుడు ఇంకా గ్లాస్ సెట్టింగ్ అంతా పోయింది. ఇంకా సెటప్ మొత్తం చూడండి. కనీసం టైం ఇవ్వకుండా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు అందరినీ రోడ్డు మీద నిలబెట్టడం కాకపోతే. ఇప్పుడు మీకు ఏం సమాచారం లేదన్నా ఇది ఫేక్ డాక్యుమెంట్లతో కట్టారు అని చెప్పి? కాదు, కనీసం మార్నింగ్ 7:30కి వచ్చి తలుపులు బాధేశారు. తలుపులు బాధేసి మీరు ఉన్న పలంగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే మీ ఇష్టం, మరి మొత్తం పడేస్తామని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చి 10 అయింది. 7 o'clock వచ్చి మీరు క్లోజ్ చేయమని చెప్తే 10 వరకు ఏ మనిషి అయినా ఖాళీ చేసి వెళ్ళిపోగలుగుతాడా? ఎక్కడ రూమ్ చూసుకుంటాడు? ఇదంతా ప్యాకర్స్ మూవర్స్ మాట్లాడి ఇప్పుడు మాట్లాడడం కాబట్టి సరిపోయింది. కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి. అన్ఎడ్యుకేటెడ్ అంతా ఎలా మూవ్ అవుతారు, ఎలా షిఫ్ట్ చేసుకుంటారు చెప్పండి మీరైనా? ఇప్పుడు దీనికి ఎంత రెంట్ ఉండొచ్చు అన్న? దీనికి వచ్చి 18,000 రెంట్ అండి. మాకు ఆల్రెడీ అడ్వాన్స్ ఉంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఓనరు. అంతా కూడా మాది సర్వం పోయినట్టేనండి. ఇప్పుడు మొత్తం మంచం అన్నీ కూడా పోయినాయి చూసుకోండి. అంతా చదువుకున్న వాళ్ళు ఒక నోటీస్ పెట్టుంటే కనుక మీరు కొంచెం సామాన్లు తీసుకుంటానికి సమయం దొరికేదనేదా? మేమనే కాదండి, అసలు ఒక్క నోటీస్ పేపర్ అంటే ఇస్తే మేము ఓనర్ని ఒకసారి అడిగి వాళ్ళ దగ్గర తెలుసుకుని మేము నైటే ఖాళీ చేసి వెళ్ళిపోవాళ్ళం. మార్నింగ్ వస్తున్నారని తెలిస్తే కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అన్నా ఈ సామాన్లు తీసుకొని రోడ్డు మీద వెళ్ళడమే అన్న. ఇప్పుడు కింద పక్కన గ్రౌండ్ ఫ్లోర్లో పెడుతున్నాము, చూస్తాం, సాయంత్రం చూస్తాం, లేదంటే రోడ్డు మీద పడుకుంటాం. అంతమించి చేసేది ఏమని చెప్పండి? మీ ఫ్రెండ్స్ని పిలిచారా సాయం చేయడం కోసం? ప్యాకర్స్ వీళ్ళందరినీ పిలుచుకుని అన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఇప్పుడు. సో ఈ పక్కనున్న ఫ్లాట్ల వాళ్ళందరూ ఎంతో కొంత నష్టపోయినట్టున్నారు, ఎందుకంటే అవి కొట్టేయడం వల్ల సామాన్లన్నీ నలిగిపోయినట్టున్నాయి. అందరూ అంతే సేమ్ ప్రాబ్లం అండి. వాళ్ళు అయితే ఇంకా కనీసం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని కూడా మాట్లాడుకోలేదు. వాళ్ళు అంత సొంత ఎవరు హైడ్రా వాళ్ళు కూడా సాయం చేయట్లేదు, కనీసం కింద తీసుకు మూవ్ చేయడానికి. ఇక వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళు మూవ్ చేయడానికి. ఇప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఇప్పుడు హైడ్రా వాళ్ళు చెప్పారు కదా మేము సాయం చేస్తామని చెప్పి, మా వెహికల్స్లో కిందకి దింపుతామని. ఎవరేం సాయం చేయట్లేదా? అదే సాయం చేస్తున్నారండి. మేము చేసినవన్నీ చూస్తూ ఉంటున్నారు వాళ్ళు. అలా అంతా కూడా మేము ఎలా దింపుతున్నాం ఏంటనేది దగ్గర నుండి చూసుకుంటూ ఉన్నారు. మీరే ఒకసారి విజువల్ చూసుకోండి. ఏ చేత్తోన్నా ఒక్క హైడ్రా వాళ్ళు మోసినట్టు ఉందేమో చూసుకోండి ఒకసారి. ఏదైతే ఈ 5 అంతస్తుల అద్భుతమైన భవనం ఉందో, ఈ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేస్తున్న సందర్భంలో చివరి ఫ్లాట్స్ ఉంటాయి కదా, బాహుబలి క్రెయిన్ ఫస్ట్ వచ్చి ఏ ప్రాంతంలో అయితే, ఏ వైపునైతే కొడుతుందో బాహుబలి క్రెయిన్ వచ్చి దాడి చేసింది ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఇక్కడే. ఆ గోడను కూడా పెకిలిపోయిన ఇరిగిపోయిన గోడను మీరు చూస్తూ ఉన్నారు. దీనికి ఆనుకొని ఇది బెడ్రూమ్ లాగా కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో ఉన్న ఈ బెడ్ ఏదైతే ఉందో వీళ్ళంతా పాపం రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నాయండి. ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు. పిల్లల్ని చదివించుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, మన జీవితం బాగుండాలి, ఒక స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది అని చెప్పి ఈ ప్రాంతంలో రెంట్లుకుంటే వాళ్ళకి కనీసం సమాచారం ఇవ్వకుండా తమను రోడ్డు మీద పడేశారు అని చెప్పి రెంట్కుండే వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చేసేది కరెక్టే, ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు దీనికి ఎవరు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టగలమా? హైడ్రా రంగనాథ్ గారు పెట్టగలరా? వీళ్ళు ఏమంటున్నారు, రెంట్కుండే వాళ్ళు మాకు ఒక 2 రోజులు 3 రోజులు సమయం ఇస్తే మేమే పోయేవాళ్ళం కదా, పెట్టా సర్దుకొని, మేమంతా చదువుకున్న వాళ్ళమే, ఒక నోటీస్ కూడా ఎందుకు అంటించలేకపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు. ఆల్మోస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను. మంచం కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు కదా. ఈ మంచం పోయింది,
ఏసీలు ఇప్పుకునే సమయం కూడా లేదు, కరెంట్ కట్ చేశారు, టప్ టప్ అని కొట్టేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదిగోండి, ఇది బెడ్రూమ్ లాగా తెలుస్తూ ఉంది. మంచం ఉంది, అటాచ్ వాష్రూము, కబోర్డ్స్ కూడా కొంతమంది కబోర్డ్స్ చేయించుకున్నారు. రెంట్కుండే వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న కబోర్డ్స్ చేయించుకుంటారు, ఎందుకంటే అగ్రిమెంట్లు ఉంటాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలు అని చెప్పి. ఆ కబోర్డ్లన్నీ ఇరిగిపోయినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ గోడని పడగొట్టేశారు బాహుబలి క్రేన్తో. సో కొంచెం వాళ్ళకి సమయం ఇస్తే బాగుండేది అనేది మాత్రమే వర్షను. హైడ్రా చేస్తున్నది తప్పని ఎవరు అనట్లేదు. చిన్న చిన్న చంటి బిడ్డలు ఉంటారు, వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు మనుషులు లేనిదే ఈ బిల్డింగ్లు ఎందుకు, లేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఓట్లు వేసేది కూడా వాళ్ళే కదా. సో దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట.